లోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశము నా గురించి ఆయనకు ఎందుకు అనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మాట పరిశుద్ధ గ్రంథముల నుంచే నేను తీసి చూపిస్తూ నేను మీకు పరిచయం చేస్తా. దేవుని యొక్క వాక్యం ప్రభు పాదాలు పట్టుకొని వారానికి 2 రోజులు ఉపవాసముతో విజ్ఞాపనతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నాతో మాట్లాడు తండ్రి అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పటికి దగ్గర 220 మెసేజ్లు రాశానండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈనాటి వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. నా గురించి ఆయనకెందుకట. ఈ మాట చాలా చోట్ల మనం వినే ఉంటాం. బయట కొన్ని సందర్భాల్లో బయట మనం వింటాం, నా గురించి ఆమెకెందుకట, నా గురించి ఆయనకు ఎందుకట. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా నేను కొంచెం మందిని చూపిస్తాను. ఇదే ప్రస్తావన వారిలో కూడా వచ్చింది. ఎవరు ఆయన అనే మాట మొట్టమొదలు మనం తెలుసుకోవాలి. నా గురించి ఆయనకెందుకట అనే కాడ ఆయన అనే ఒక మాట మనకు మధ్యలో కనపడుతుంది. ఆయన అనే మాటకు ఇది దేవునికి సాదృశ్యంగా ఉంటుంది. వాడు అనే మాట అపవాదికి సాదృశ్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆయన నన్ను పంపించెను అంటాడు. విన్నారా ఆ మాట? ఆయన అనే మాట మాట్లాడతాడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. ఆయన నన్ను పంపించెను. ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త. నా చిత్తము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. చూడు, ఆయన అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఈ మాట మీకు అండర్లైన్ చేసుకుంటేనే ఈరోజు వాక్య సందేశం క్లుప్తంగా మీకు అర్థమవుతుంది. చదువు నాయన. ఆయన అనే మాట కాడికెళ్ళి చదువు. చూడండి, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టు కనుక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు తండ్రి అయినటువంటి దేవుని గురించి ఆయన నన్ను పంపెను అనే మాట స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు చాలా చోట్ల చాలాసార్లు ఈ మాట రాయించాడు. ఇది క్రొత్త నిబంధనలో ఆయన అనే మాట మనం చూసాం. పాత నిబంధనలు కూడా ఒక మాట చూసి ఇక మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండములోనికి రండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలోనికి వచ్చినట్టుంటే 13వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా. అండర్లైన్ చేసుకోండి ఇక్కడ కూడా. వారు ఆయన, మోషే అంటాడు ఇక్కడ. మోషే ఏం వాడుతుండు? ఆయన అనే మాట వాడుతుండు. ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో చెప్పగా. అమ్మా ఇప్పుడు చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు
అండర్లైన్ చేసుకోండి. మరియు ఆయన ఉండువాడను మీ యొద్దకు నన్ను పంపెనని చెప్పాను. చూడండి, చాలు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ వాక్యం సెలవిచ్చింది. ఒక మాట నేను కృత నిబంధనలు చూపించాను. యేసు ప్రభుల వారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన అని పరిచయం చేశాడు. పాత నిబంధనలో మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నిన్ను పంపిన ఆయన పేరు ఏమి అని అడుగుతారు. అందుకు దేవుడైన యెహోవా ఆయన అని సంభాషించుకుంటూ ఆయననే మోషేతో చెప్పుతున్నటువంటి మాట, ఆయన ఉన్నవాడు అనువాడను అని చెప్పుము అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆయన ఏమడుగుతాడు అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఆయన మనలను కొన్ని అడుగుతాడు. ఏమేమి అడుగుతాడు, ఎట్లా ఎట్లా అడుగుతాడు అనే కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఏ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడో ప్రతి మాట కూడా నువ్వు అగెనిస్ట్గా నా గురించే మాట్లాడిననే మాట నీ నోట రాకూడదు. ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథముల నుంచే దేవుడు చూయించి దేవుడు తెలియజేయమన్న మాటనే మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నేను రెండు చేతులు జోడించి చెప్తున్నదంటే, నీ వాక్యము నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే అని వాక్యము సూటిగా సెలవిస్తున్నటువంటి మాట. వాక్యమయ్యున్న దేవుడు ఆయన అనే మాట సంభాషించుకుంటున్నట్టుగా ఇక్కడ వాక్యము స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి ఇప్పుడు నా గురించి ఆయనకు ఎందుకట అనే మాటలు కొన్ని ఈ పరిశుద్ధ గ్రంథములోంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక స్త్రీ కనపడుతుంది పరిశుద్ధ గ్రంథములో. ఆమె పేరు సమరయ స్త్రీ. యోహాను సువార్తలో మీరు 4వ అధ్యాయములో ఆ స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు సమరయ స్త్రీ. ప్రభువైన యేసు క్రీస్తుల వారు పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి ఇందులోని కొన్ని మాటలు నేను సవివరంగా మీకు నేను తెలియజేయాలని కూడా ఆశపడతా ఉన్నాను. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటయ్యా అంటే, సమరయ ప్రాంతములో సుకారు అనే ఒక గ్రామం ఉన్నదట. ఆ గ్రామములో సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అంటే, తన తల్లితో కానీ తన తండ్రితో కానీ నాకంటూ ఒక పెనిమిటి కావాలని చెప్పేసి తల్లితో కానీ తండ్రితో కానీ విచారం చేసినటువంటి స్త్రీ కాదు. అనుకోకుండా ఒకానొక దినమున ఈ సమరయ స్త్రీ ఒక పురుషుణ్ణి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసుకుంది. అప్పుడు తల్లి అడుగుతుంది, తండ్రి అడుగుతుండు, ఏమని? వివాహము కాకుండానే ఒక పురుషుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదా, ఏమిటి అని చెప్పేసి తల్లి బహుశా ఆ సమరయ స్త్రీతో అడుగుతుండవచ్చు. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి వస్తున్న మాట ఏమిటంటే, నా గురించి నీకెందుకు? బాగా ఆలోచించాలి. చేసుకునేది నేను. నాకు పెనిబిటిగా ఉండవలసినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి నా ఇంటిలో పెట్టుకుంటే ఆయన గురించి నీకెందుకు? ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉన్నప్పుడు మరలా ఇంకొక పురుషుని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసుకుంది. అమ్మా, వివాహము అంటే ఒక పురుషునితోనే జరగాలి, కానీ ఈరోజు ముందన్నావు ఒక పురుషుని తీసుకొచ్చావు, ఇప్పుడు మరలా రెండవ పురుషుని కూడా తీసుకొచ్చావు. ఈ ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు? నా గురించి నీకెందుకు?
అలా కొద్ది రోజులు గడుస్తున్నప్పుడు మళ్ళా మూడవ పురుషుని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఆ పక్కింటి వాళ్ళు, ఈ ఇంటి వాళ్ళు వారు వారు ముచ్చట పెట్టుకుంటున్నప్పుడు ఈ సమరయ స్త్రీ యొక్క తల్లి వినవచ్చు, అమ్మా అందరూ నీ గురించి అనుకుంటున్నారమ్మా, మూడోవాడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడమ్మా, నా గురించి నీకెందుకు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నాలుగవ వ్యక్తిని కూడా తెచ్చి పెట్టుకుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఐదవ వ్యక్తిని కూడా తీసుకొచ్చి పెట్టింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. తల్లి దిక్కు తోచకుండా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ, అమ్మా ఇది నీకు తగదే, ఊరంతా అనుకుంటున్నారే, ఊర్లో ఎవడు అనుకున్నా సరే నా గురించి ఆయనకెందుకు, పక్కింటోళ్ళు అంటున్నారే ఆయనకు నా గురించి ఎందుకు, బంధువులు అంటున్నారే వారికి నా గురించి ఎందుకు. ఇలాంటి పరిస్థితిలో తన తల్లి తన తండ్రి వేదనతో ప్రార్థన చేసి ఉంటారు. మీరు అనొచ్చు, అయ్యా తన తల్లి కానీ తన తండ్రి కానీ ఈ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి ఉన్నటువంటి తల్లి తండ్రి యొక్క ప్రస్తావన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాలేదు కదా, నువ్వు ఎలా చెప్పుతున్నావు అని ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో కనుక నన్ను నువ్వు ఆ ప్రశ్న వేసినట్టుంటే నేను మీకు ఒక మాట తెలియజేస్తాను. ఇదే పరిశుద్ధ గ్రంథంలోకి రండి. ఇదే యోహాను సువార్త చివరి అధ్యాయంలోనికి రండి. ఒక మాట మనం చదివితే ఇక్కడ సత్యం ఏంటిదో మనకు క్షుణ్ణంగా తెలుస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. చూడండి, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. హల్లెలూయా. ఇలాంటి మాటలన్నీ రాసడానికి భూలోకం కూడా సరిపోదని వాక్యం సెలవిస్తుంది. ఈ తల్లి ఒక బిడ్డ నశించిపోతున్నప్పుడు ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ సుఖంగా ఉండలేరండి. అలాంటి పరిస్థితిలో తన తల్లి ఏం చేస్తుందంటే ప్రభువు సన్నిధిలో, తన తండ్రి ప్రభువు సన్నిధిలో ప్రార్థించే ఉంటారు. ఏమని ప్రార్థించారు? అయ్యా ఎవరు వచ్చి ఏది అడిగినా నా గురించి మీకెందుకు అంటుందయ్యా, దయచేసి ఈ ప్రార్థన ఆలకించు ప్రభు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారని వాక్యము సెలవిచ్చిందయ్యా. ఈరోజు నా బిడ్డ కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానయ్యా, ఎవరు చెప్పిన నా మాట వింటలేదయ్యా, దేవా నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని జవాబు వస్తుంది? యేసయ్య దగ్గరికి వెళ్ళంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను, అబ్బా చూసారా, నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేతును. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రార్థన ఆలకించిన దేవుడు రానే వచ్చిండు. ఈ సమరయ స్త్రీ ఏ సమయానికి నీళ్ళ కొరకు ఈ ప్రాంతానికి వస్తుందో ఆయనకు బాగా తెలుసు. ఎక్కడో గలిలయ సముద్రంలో ఒక చేప కడుపులో షెకేలు చూసినటువంటి దేవుడు ఈ సమరయ స్త్రీని చూడలేడా? ఇప్పుడు ఆయననే ఎంట్రీ అవుతుండు. అయ్యా ఎప్పుడు కూడా నా బిడ్డ నా మాట వింటలేదయ్యా, ఊరల మాటలు వింటలేదయ్యా, మా బంధువుల మాట వింటలేదయ్యా, ఎవరు ఏది అడిగి ఏది చెప్పినా నా గురించి మీకెందుకు అనే మాట తప్ప ఏది లేదయ్యా అని తన తల్లి ప్రార్థన చేసి ఉండవచ్చు.
ప్రార్థన విన్న యేసు ప్రభుల వారు ఏ ప్రాంతములో ఎంత సమయానికి ఈమె ఈ ప్రాంతానికి వస్తది అనేది యేసు ప్రభుల వారికి తెలుసు. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు అని వాక్యం సెలవిచ్చింది. యేసు ప్రభుల వారే అక్కడికి ఎంట్రీ అయిపోయాడు. అమ్మా, నాకు కొంచెం దాహం వేస్తుందమ్మా, నీళ్ళు ఇస్తావా? అయ్యా, మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు కుదరదయ్యా. అలాగైతే నేనిచ్చే నీళ్ళతో నీకు దాహం తీరుతుంది. అయ్యా, అది ఇంకా మంచిగా ఉందయ్యా, ఆ నీళ్లు ఏదో నాకు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటి వరకు ఊరంతా నన్ను చూస్తున్నారయ్యా, ఎవరు చూడకూడని ఈ పట్టపగలు ఈ మధ్యాహ్నము నీళ్ళ కోసం వచ్చినయ్యా, కానీ నువ్వు నాకు తరాసపడ్డవయ్యా. ఆ నీళ్ళు ఎలాగుంటే నాకు ఇవ్వు. అలాగైతే నీ పెనిమిటిని తీసుకొనిరా. అమ్మా, నీ పెనిమిటిని తీసుకొనిరా. అయ్యా, నాకు పెనిమిటి లేడో. ఇప్పటికి 5 పెనిమిట్టుండిరే. ఇప్పుడున్నవాడు నీ వాడు కాదో, 6వ వాడు కూడా నీ పెనిమిటి కాదు అని చెప్పగానే నీవు నాకు సత్యమే చెప్పితివన్నది, కానీ మారు మాట అంతకు ముందు ఊరోళ్ళనన్నది, అంతకు ముందు తల్లిదండ్రులను అడిగింది, నా గురించి నీకెందుకు అన్నది, నా గురించి నీకెందుకు అన్నది, ఊరోళ్ళనన్నది. ఇప్పుడు మాత్రము మాట తెరవకుండా యేసు ప్రభుల వారే సాక్షాత్తు ముంగటుండి మాట్లాడుతున్నప్పుడు ఇక మారు మనస్సు కలిగిపోయింది. ఏమంటే, అమ్మా, నీ భర్తను తీసుకొనిరా. ఇంతవరకు నువ్వు ఆడిన డ్రామా చాలు. ఊరందరినీ మోసం చేశావు. నీకు భర్త లేడన్న మాట నాకు కూడా తెలుసు. 6 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు. అడిగావు కదా ఇన్ని రోజులు, ఎవరు అడిగినా నాకెందుకు 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 అనుకుంటా వచ్చావు కదా. నీ ముంగట ఉన్నవాడు ఎవడో తెలిస్తే ఆ మాట చెప్పవు. ఇదిగో, మీరు నా కొరకు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే. హల్లెలూయా. మెస్సయ్యను నేనే అనేటప్పుడు తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. అయ్యలారా, అమ్మలారా, ఇంతవరకు మీరు ఎప్పుడు చెప్పిన ఒక్కరి మాట కూడా నేను వినలేను. ఈరోజు నా మాట మీరు వినండి. మనము కనుగొంటున్న మెస్సయ్య వచ్చేసాడు. ఆయన నేను చూసి తిని, ఒరే 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 ఒరే, ఇన్ని సంవత్సరం నుంచి ఎవరు చెప్పినా ఇది మాట వినలేదే. ఇప్పుడేమో మాట చెప్పుతుంది. యేసు ప్రభుల వారిని చూసినట్టుగా చెప్తా ఉంది. వెళ్దాం పద అని చెప్పేసి ఊరంతా నడిపించింది యేసు ప్రభుల వారి దగ్గరికి. హల్లెలూయా. నా మాట వినుట శ్రేష్టం. ఎప్పుడైతే యేసయ్య మాటకు లోబడ్డదో సమరయ స్త్రీ, ఊరంతా కూడా నడిపించింది. అప్పటి వరకు ఆమె ఏమంటుందంటే, నా గురించి నీకెందుకు అన్నది. కానీ ఇప్పుడు సాక్షాత్తు యేసు ప్రభుల వారి ముందటుండగానే తన గుండె దడిల్లుమన్నది, పోయింది, మారు మనస్సు ఒప్పుకున్నది. తన ఊరు అందరిని కూడా దేవుని యొద్దకు నడిపించినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక 2వ స్త్రీని కూడా నేను మీకు పరిచయం చేస్తా. అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే, మీరు యోహాను సువార్తలోనికి వచ్చినట్టుంటే 8వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. బోధకుడా, చూడండి, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వాస్తవమే, పట్టుబడ్డ స్త్రీ వాస్తవమే. దేవుని వాక్యమును బోధిస్తున్నటువంటి యేసయ్య మధ్యలోనికి తీసుకొచ్చిరు స్త్రీని. అయ్యా, మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపాలని వాక్యం సెలవిస్తుంది. మీరేమంటారయ్యా? అవును, అవుతే ఆ మాట విని
నేల మీద ఏమో రాయిచుండెను. పట్టుబడ్డ స్త్రీతో పట్టుబడ్డ పురుషుడేడి? స్త్రీని తీసుకొచ్చారు కదా, స్త్రీతో పాటు పురుషుడు ఉండాలి కదా, అసలు వాడేడే? అయ్యా వాడు తప్పించుకొని పోయిండు అనేవచ్చు నువ్వు. అయ్యా ఆడు ఊర్లో ఒక పెద్దనయ్యా, అయ్యా మాకు సంబంధించిన తాలూకులో ఒకడు కావచ్చయ్యా అని వీడు తప్పించి ఆయనను తీసుకురాడు. కానీ ఆమెను తీసుకువచ్చినప్పుడట ఆయన అంటాడు, ఇదిగో నేల మీద వంగి ఏమో రాయొచ్చుండెను. ఏమి రాస్తున్నాడు? పట్టుబడ్డ స్త్రీతో పురుషుడు ఉండాలి, వాడేడే? పట్టుబడ్డ ఈ స్త్రీని పట్టుకొచ్చినామయ్యా, మీరు తీర్పు తీర్చండి, మేము రాళ్ళు అట్టు కొట్టి చంపేస్తాం. అయితే ప్రభు అంటాడు, నాకు ముందు వాడు కావాలి. వాడేడి? వాడిని తీసుకురాపోండి మొట్టమొదలు. అయితే వాడిని తప్పించారు, ఈమెను తీసుకొని వచ్చారు. ఇక మరలా వారు ఏమంటున్నారంటే, ఒకే ఒక్క పట్టు పట్టారట, మరలా ఆయన నేల మీద వంగి ఏమో రాయుచుండెను. ఏం రాస్తున్నాడు? 2 సార్లు రాశాడు. మొదటిగా బైబిల్లో లేదు కదా ఈ మాట, ఏదో రాయిచుండెను. అయ్యా మీరు ఇదే అని ఎలా చెప్పగలరు? బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నాకు మొర్ర పెట్టుడే, మీకు గూఢమైన సంగతులు నేను తెలియజేస్తానని వాక్యం సెలవిచ్చింది. చాలా రోజులు ఇలాంటి యొక్క సందేశాల మీద ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రభువా నీవు రాసింది ఆ యొక్క వేలి కొనతో ఏమి రాసావో తెలియజేయని చెప్పేసి ప్రభువును చాలాసార్లు అడిగినప్పుడు నా మనస్సులో పెట్టినటువంటి వేదన, నా మనస్సుకు కలగజేసినటువంటి మాట, మొదటిగా ఏదో రాయిచుండెను, పట్టుబడ్డ స్త్రీతో పట్టుబడ్డ పురుషుడు ఉండాలి, వాడు ఏడి? వాడిని తీసుకొని రాపోండి. ఈ మొక్క ఆమెను తీసుకొని వచ్చిర్రు. అయ్యా వాడు లేడయ్యా, వాని గురించి మాకు అద్దయ్యా. యేసు ప్రభులు అంటాడు, వాడు నాకు కావాలి, పట్టుకోవాలి, వాడిని తీసుకురాపోని. వీళ్ళ వల్ల కాదు తీసుకురావడం. మరి ఎట్లా? మరలా పట్టుబడ్డారట, చెయ్యయ్యా రాళ్ళ వడ్డు మేము కొట్టేస్తాం. మరలా ఆయన నేల మీద వంగి ఏమో రాయిచుండెను. ఏం రాశాడు? మీలో పాపము లేనివాడు ఎవడైతే ఉంటాడో మొట్టమొదటి రాయి ఆమె మీద వేయవచ్చు అని ముందుగా ఒకడు రాయి పట్టుకొని వస్తే వేలి కొనతో అతడు రాయిచుండెను. ఏమని రాశాడు? 90వ కీర్తన 8వ వచనం తీయండి. 90వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. మోషే రాసినటువంటి కీర్తన 90వ కీర్తన. మరలా చదువునైనా చూడండి, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూసావా? ఎవడైతే రాయి పట్టుకొని మొట్టమొదలు ఆమె మీద కొట్టేందుకు వచ్చాడో ఏమో రాయిచుండెను. మొదటిగా ఎవడైతే రాయి పట్టుకొని వచ్చి కొట్టేందుకు వస్తుండో వాని చరిత్ర అంతా రాసి పెడతా ఉండు. నువ్వు నీతిమంతుడవా? అదే రాయి నీ మీదకి వస్తుంది బిడ్డ, నువ్వు కొట్టు, తర్వాత నీ పాపం మీద నేను రాస్తున్నా. మోసేతో అంటాడు కదా, 2 రాతి పలక మీద 10 ఆజ్ఞలు రాసినప్పుడు ఏ వేలి కొనతో నా దేవుడు యెహోవా రాసి ఇచ్చాడో అదే ఏలు, అదే దేవుడు ఆయన తన మహిమంతా తండ్రి దగ్గర విడిచిపెట్టి కుమారుడిగా భూమి మీదకి వచ్చిన ఆయన అదే ఏలు కొనతో భూమి మీద ఏమో రాయిచుండెను. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నీ సంగతి చెప్పు. ప్రభు అంటాడు, మనుష్యుని యొక్క పాపములు, రహస్య పాపములు ఆయన ముఖములో కనపడుతున్నాయట. ఎవడైతే రాయి పట్టుకొని కొట్టేందుకు వచ్చాడో వాని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, ఓయ్ నీ గురించి నాకు తెలుసు, రాయి తీసుకొచ్చి పడతావా? ఆ రాయి పట్టి కొట్టు. కానీ
నీ దోషము నీ పాపము నాకు తెలుసు కాబట్టి అదే రాయి తీసి రేపు నిన్ను కూడా కొట్టవలసి వస్తుందని చెప్పేసి అన్నాడు. వెంటనే వాడు రాయిని పాడేసి వెళ్ళిపోయినప్పుడు రెండో ఓడొచ్చాడు, మూడో వచ్చాడు, ప్రతి ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి పట్టుకొచ్చాడు. ఎవడు కూడా కొట్టలేడట. బైబిల్ సెలవిస్తుంది, భూమి మీద నీతిమంతుడు ఏ ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి నీకెందుకట? ఎవడైతే రాయి పట్టుకొని వచ్చాడు, అయ్యో నా గురించి పక్కన పెట్టు, కానీ ఈమె గురించి చెప్పు. అప్పుడు యేసయ్య అంటుండు, మొట్టమొదటి నీ గురించి నాకు ఎప్పుడు అబ్బాయి ఈ సంగతి ఏందో. దీన్ని పక్కకెట్టిండు, ఆమెను తీసుకొచ్చి పెట్టిండ్రు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కడు కూడా కొట్టకుంటే వెళ్ళిపోయినరు. ఇప్పుడు యేసయ్య అంటున్నాను, అమ్మా నిన్ను ఎవరు కొట్టలేరా? అయ్యా నన్ను ఎవరు కొట్టలేరు. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కీర్తనల గ్రంథం 69వ సంకీర్తన 20వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమున్నదే. ఈరోజు రాళ్ళ వట్టి కొడితే స్త్రీ చంపబడుతుంది, కానీ బైబిల్ సెలవిస్తుంది, నిన్ను తప్పించదందుకే నేను ఈ భూమి మీదకి వచ్చిన, నశించిన దానిని వెతికి రక్షించదందుకే భూమి మీదకి వచ్చిన. ప్రియ దేవుని బిడ్డ, మరణము నీ మీదకి పొంచి ఉన్నది కాబట్టి నిన్ను తప్పించాలా. ఎందుకో తెలుసా? నీ గురించి నాకు బాగా తెలుసు. హల్లెలూయా అన్నాడా? వాడనలేడు, నా గురించి ఎందుకని ఒప్పుకోండి. ఆడు వెళ్ళిపోయిండు. నిజమే, నేను చేసింది పాపమే, రాసి పెడతాడు దేవుడు. ఆయనకు మళ్ళీ ఎదిరిస్తావు, నా గురించి నీకెందుకు అంటావు? నీ గురించి ఆయనకు కావాలి. భూమి మీద అన్యాయం లేదు బిడ్డ, భూమి మీద అన్యాయమే. బైబిల్ సెలవిస్తుంది, ఈరోజు ఈ స్త్రీతో పట్టుబడ్డ పురుషుని తీసుకొని రాలేవు కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదని వాక్యం సెలవిచ్చింది. ఆ రోజు నీ నీతి నీ క్రియలు ఆయన వెంట వచ్చునని ప్రకటన గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు నీ గురించి భూమి మీద ఏం జరిగిందో ప్రతిదీ కూడా ముందు నిలబెట్టి నేను చెప్పుతా. ఈరోజు తప్పించినట్టు పురుషుడు లేడు కదా. రాయి పట్టుకొని వచ్చిన కొడతా అని చెప్పేసి మొట్టమొదటి నీ గురించి ఏందో చెప్పు నాకు అంటుండే యేసు ప్రభుల వారు. సంగమా, ఆయనకు నా గురించి ఎందుకు అనే ప్రశ్న వేయకు, నీ గురించే నా ప్రభుకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. అది కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి నేను చూపిస్తా. రండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. చూడండి ఏమని చెప్తుండు. చెరలో ఉన్నటువంటి ఇజ్రాయిలు ప్రజలు ఉన్నారు. యెహెజ్కేల్, వారు వినరు, నీ మాట వినరయ్యా. అయినా వారు వినినను వినకపోయినను నా మాటలు ప్రకటించుమని వాక్యము సెలవిచ్చింది. ఎందుకంటే తిరగబడే జనాంగం వాళ్ళు నా గురించి ఆయనకెందుకట అని అంటారో, అయినా నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించుచున్నాను కాబట్టి నా మాటలు నీవు ప్రకటించుము. ప్రియ దేవుని బిడ్డ, ఎదురు తిరిగే జనాంగము భూమి మీద ఉన్నదే, వారు దేవుని పిల్లలే. సేవకుడు చెప్పిన అవసరం లేదు, నా గురించి ఆయనకెందుకట. ఇప్పుడు అదే మాట యెహెజ్కేలుతో కూడా మాట్లాడుతుండు. వారు ఎదురు తిరిగే ప్రజలు, వారు నువ్వు మాట చెప్పిన వినరో. ఎందుకు అని అంటారు వాళ్ళు. అయినను వారు వినినను వినకపోయినను నా మాటలు ప్రకటించుము. హల్లెలూయా. ఇప్పుడు ఏ మాటలు ప్రకటించమని చెప్పాడు? ఇదే 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం. నరపుత్రుడా,
చూడు, ఇజ్రాయేలుకు కావలిగా అనగా ఇజ్రాయేలుకు కావలిగా నియమించుచున్నానంటే ఒక కాపరిని ఏం చేస్తాడంటే, విశ్వాసులకు ఒక కాపరిని దేవుడు నియమిస్తాడు. ఇప్పుడు అదే మాట ఎహెచ్కేల్తో అంటుండు, నరపుత్రుడా, నిన్ను వారి మీద కావలిగా నేను నియమించుచున్నాను. అనగా ఒక సంఘములో ఒక కాపరిగా నేను నిన్ను నియమించుచున్నాను. ఇప్పుడు చెప్పు అక్కడికి వెళ్ళి. కాబట్టి చూడండి, నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకు. అతడు జీవించున్నట్లు చూడు, తన దుర్మార్గతను విడిచిపెట్టవలని చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కానీ ఆ రక్తము మీద నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. చూడండి, ఇక్కడ అర్థం కావాలి. చాలా మంది సంఘాల్లో సేవకుడు వాక్యం చెప్తే ఏమంటారంటే, నా గురించి ఆయనకి ఎందుకండి, ఇదే కదా, నా గురించి ఆయనకెందుకు. ఇప్పుడు ఎహెచ్కేల్తో ఏమంటుండంటే, నా మాట వారికి ప్రకటించుము, వారు వినినను వారు వినకపోయినను సరే నా మాటను వారికి తెలియజేయము. ఎందుకంటే ఒకవేళ మాట విని కనుక మారు మనస్సు పొందితే సరే, ఒకవేళ మారు మనస్సు పొందుకోకుండా వాడు ఒకవేళ చనిపోతేనట, ఈ మాటలు కనుక ప్రకటించకపోతే వాని రక్తము మీద ఉత్తరవాదిగా నిన్ను నేను ఎంచుతా. హల్లెలూయా. ఈరోజు సేవకుడు ఎందుకు ఇంత కఠినంగా బోధిస్తాడు? భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. ఇలాంటి సంఘం ఎలా ఉంటుందంటే, ఇది పిలువబడినటువంటి సేవకుడు, ఇది పిలువబడినటువంటి సంఘం. మోసే ఎందుకు ప్రకటించాడు అంటే, మోసేను దేవుడు పిలిచాడు. ఎహెచ్కేలు ఎందుకు ప్రకటించాడంటే, ఎహెచ్కేలు దేవుడు పిలిచాడు. దావీదు ఎందుకు ప్రకటించాడంటే, దావీదును దేవుడు పిలిచాడు. ఎహెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో దావీదును ఆ సంఘం మీద నేను కాపరిగా నియమించి అంటాడు. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయంలో 5వ వచనంలో నా సంఘములో దుర్మార్గులు ఉండకూడదని ఆయన ప్రకటించలేడా? ఎవరయ్యా దుర్మార్గులు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవెత్తది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, నీ ఆయుష్కాలం కంటే ముందుగా నువ్వు ఎలా మరణించేదావు. అంటే ఒక మనుషుడు ముందుగా చనిపోతుండంటే నువ్వు అనొచ్చు, మంచి పిల్లాడే, మంచి అమ్మాయే, అరే ఎందుకు ఇంత తొందరగా చనిపోయినని నువ్వు ఒకవేళ ప్రశ్నలు వేయచ్చు. అందుకంటాడు మోసే రాసినటువంటి కీర్తన గ్రంథం 90వ కీర్తన 10వ వచనం అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఒకవేళ ఆ 80 సంవత్సరములు కూడా ఆ యొక్క ఆయుష్కాలము ఎట్లా ఉంటుందంటే ఆయాసముగా ఉంటది. మరి ఆ 70-80 సంవత్సరములు ఆయుష్కాలము నీకు ఇచ్చినప్పుడు నువ్వు భూమి మీద ఎందుకు ముందుగానే మరణించుతున్నావు అంటే బైబిల్ సెలవిస్తుంది, నువ్వు కాదు తీర్చేది. ప్రభు ఏమంటారంటే, మనుషులు పై రూపమును చూస్తారు కానీ నేను హృదయమును చూచే దేవుడను. హల్లెలూయా. కాబట్టి ఎహెచ్కేల్, నేను నీతో చెప్తున్నానయ్యా, వారు వినినను సరేనయ్యా, వారు వినకున్న సరేనయ్యా, ఈ మాటలు నువ్వు ప్రకటించుము. హల్లెలూయా. వాణ్ణి దుర్మార్గునితో పోల్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు నాబాలు. ఆయన ఆమె భర్త భార్య పేరు అబిగాయిలు. అబిగాయిలు అంటది, అయ్యా దుష్టుడైన నా భర్త నాబాలయ్యా. దావీదు అంటాడు, అయ్యా నువ్వు నాకు ఒక సంఘం ఇచ్చినావు, నా సంఘములో దుష్టులు ఉన్నారయ్యా, ఈ దుష్టుల సంఘం నాకు అసహ్యమయ్యా. అయినా సరే దావీదు, నేను నీతో ఏమైతే చెప్తున్నానో ఆ మాటలే ప్రకటించు. అయ్యా నా మాట వాళ్ళు వినరు. ఎహెచ్కేల్ అంటూ నా మాట వినరయ్యా. నాకు ఆయనేంది చెప్పేదంటారయ్యా. అయినా సరే వాళ్ళు తిరగబడే జనాంగమే, అయినా కానీ నా మాటలు ప్రకటించుము. ఇప్పుడు ఎహెచ్కేలు ఏం చేయాలి? నిన్ను బుజ్జగించుతా నడది బిడ్డ,
నిన్ను ఓదార్స్తే నడదే బిడ్డ. ఎప్పుడు నిన్ను ఓదార్చాలి సేవకుడు అంటే? నీకు శ్రమ వచ్చిందంటే, నీకు కష్టం వచ్చిందంటే, నీకు నష్టం వచ్చిందంటే నీ కొరకు సేవకుడు ఉపవాస ప్రార్థన చేస్తాడు, నీ కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. కానీ వాక్యము విని కూడా నువ్వు సరి అయితలేవంటే ఆయన నాకేంటిదట చెప్పేదని నువ్వు అంటున్నావే. ఇప్పుడు ఎహెచ్కెళ్తూ అంటాడు ఏంటంటే, నువ్వు నా మాటలు ప్రకటించయ్యా, నా మాటలు ప్రకటించినప్పుడు వాళ్ళు ఒక్కవేళ వింటే సరే, వాళ్ళు ఒకవేళ మారు మనసు పొందుకుంటారు. ఒకవేళ నా మాట విని కూడా మారు మనస్సు పొందకపోతే వారిని ఏమంటారు? అవశ్యముగా మరణానికి నేను అప్పగిస్తాను, నీ ఆత్మను నేను తప్పిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు తప్పించుకోవాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. పిలువబడిన దైవ సేవకునికి ఈ ఆరాటం ఉంటుంది, బయట ఓనికి ఉండదు. అయ్యా, మేము బెత్లెహేం మినిస్ట్రీ సంఘానికి పోయినప్పుడల్లా వాక్యముతో కొడుతుండయా మమ్మల్ని. రా, నేనున్నా, నా దగ్గరికి రా. ఇంకా నీ బ్యాచ్ ఉన్నారయ్యా. ఒక్కొక్కని మైక్ కూడా పట్టనియడయ్యా. మొట్టమొదటి నీ బలిపీఠాన్ని కట్టమంటాడయ్యా. నువ్వు బలిపీఠం ముందుకు వచ్చేసరికి నీ బలిపీఠాన్ని కట్టుకోమంటుండయ్యా. చాలా మంది ఆసక్తితో లేరయ్యా. అయ్యా, నిరాశ్రులు అవుతున్నారయ్యా. ఇంకా ఉన్నారో పిలువో, వాళ్ళ నెంబర్ నేను మాట్లాడతా. వాడు పిలువబడిన దైవ సేవకుడు కాదు బిడ్డ. పిలువబడ్డ దైవ సేవకునికి రోషం ఉంటుంది. పిలువబడని సేవకునికి ఏముంటుంది తెలుసా? వాడికి రేషం ఉంటుంది. అట్లెట్లా అన్నాడు నిన్ను? మరి దావీదు ఎందుకు అన్నాడు దుర్మార్గుడు అని? ఎహెచ్కేల్తో ఎందుకు అన్నాడు దుర్మార్గుడు అని? బైబిల్లో లేవా? బైబిల్లో లేవా? నా వాళ్ళ గురించి ఎందుకు దుర్మార్గుడు అని చెప్పిస్తాను సంత భార్య అంటుంది. సంగమా, దేవుని సేవకుడు పిలువబడిన సేవకుడైతే ఆ సేవకునికి రోషం ఉంటుంది. పిలువబడ్డ సేవకుని ఆయన పదను పెడతాడో 7 రోజులు నీ కొరకు ఎంత ప్రయాసపడతా నా దేవునికి తెలుసు. ఊరికే దేవుని వాక్యం నీ దగ్గరికి రాదో, ఆయన ఊరికే నిలబెట్టాడో. మొత్తం ఇడిచిపెట్టుకొని వచ్చిందండి, భార్య పిల్లలు ఇంటికాడ ఉన్నారండి. ఎందుకండి నేను ఇక్కడ దుబాయ్లో ఉండాల్సి వచ్చింది? మీకులాగా ఒక ఉద్యోగం చేసుకుంటే ఇండియాలో చేసుకోరాదా? నేను బ్రతకలేనా? కానీ సేవకుని లెక్క అడుగుతాడు దేవుడు ఒకరోజు. నేనిచ్చినటువంటి నరపుత్రుడా, నేనిచ్చిన సంఘం మీద కావలిగా ఉంచుతుంది, నేను పంపించింది. కానీ ఎహెచ్కేల్ను అడిగినట్టే రేపు రోజున నన్ను కూడా అడుగుతాడు. హల్లెలూయా. నా గురించి ఆయనకి ఎందుకట? నీ గురించి ఎందుకో తెలుసు సేవకునికి బాధ? నీవు విడువబడితే అగ్ని ఉంది నరకంలో, దాని నుంచి నేను తప్పించేందుకే సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. చదవండి. 11:17. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాను, చూడండి, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ప్రభురాత్రి భోజనము జరుగుతుంది. ప్రభురాత్రి భోజనానికి చాలా మంది వచ్చారు అక్కడికి. అరే, వాళ్ళు ప్రభురాత్రి భోజనకు కూడి వస్తేనట వాళ్ళని ఈయన పట్టుకొని ఏమంటాడు? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ మేలుకు కాదంటాడండి. అరే, మేము వస్తే బల్లలో పాల్గొండేవాడిని, మేము వస్తే మా గురించి ఆయనకి ఎందుకండి? అయితే పౌలే అంటాడంటే, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే, ఎక్కువ మేలుకు కాదు. ఎందుకు కీడు కోసం అంటాడు? ఎందుకు మేలు కొరకు కాదంటుండు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 10:21. చూడు, మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. చూడు, ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టిస్తావా? ఇక్కడ ఉన్నటువంటి బల్ల, ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షారసం ఒక బల్ల మీద ఉన్నదే. అక్కడ త్రాగుబోతులు కూర్చుండే విందులో అక్కడొక్క బల్ల ఉన్నదే.
మీరు ప్రభువుకు రోషం పుట్టిస్తారా? అక్కడ చెయ్యి పెట్టి వస్తా ఉన్నారు, ఇక్కడ చెయ్యి పెడతందుకు వస్తా ఉన్నారు. మీరు కూడి వచ్చుట కీడికే, నాకు తెలియదనుకుంటున్నారో? పౌలయ్య అంటాడు, నాకు తెలుసు. అక్కడ చెయ్యి పెడుతున్నారు, ఇక్కడ చెయ్యి పెట్టుతా ఉన్నారు. అందుకొరకు సేవకుడు అంటున్న మాట ఏంటంటే, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే, మేలుకు కాదు. నా గురించి పౌలయ్యకి ఎందుకట? నేను బల్లలో చేతి పెడతా, నేను బల్లలోని తాగుతా. ఇప్పుడు పౌలయ్యకి ఎందుకు? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఈరోజు బల్ల కదా, అపోస్తలుడైన పౌలు గారికి ఎందుకండి? తాగుతాడు, తిరుగుతాడు, లోకములు ఏమన్నా చేసుకుంటాడు, ఈయనకి ఎందుకండి? నా గురించి ఎందుకండి? అయితే ఇప్పుడు చదువుదాం ఈ మాట. రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మీలో జారత్వం ఉన్నదని వాదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఈ మాటలు విన్నటువంటి పౌలు చెప్తాడు, మీరు రావాల్సింది పరిశుద్ధమైనటువంటి బల్లలో పరిశుద్ధంగా రావాలి. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే. మీలో జారత్వం ఉన్నదే, పెళ్లి కాకుండానే పాపాలు చేస్తా ఉన్నారు. మీలో జారత్వం ఉన్నదయ్యా, నాకు వినబడ్డదే. ఒకడు తన తండ్రి మంచము ఎక్కిందట. ఈ మాట నాకు వినబడ్డది సంఘములో. అయినా జారత్వం ఉన్నదే. మీరు దేని కొరకత్తుడు దాన్ని వదిలిపెడతలేరు, దీని కొరకత్తా ఉన్నారు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే, మేలు కొరకు కాదు. ఇదే మొదటి కొరింథీ 7:1 చదువుకుందాం. మీరు రాసిన వాటి విషయము స్త్రీని పుట్టకుండుట పురుషునికి మేలు అయినను, జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. హల్లెలూయా. ఇలాంటి కార్యక్రమాలు కొరింథీ సంఘములో జరుగుతున్నాయి. దానిని బట్టే మీరు కూడి వచ్చుట కీడుకే గాని మేలు కాదంటున్నాడు. ఇప్పుడు వీళ్ళంటారు, నా గురించి పౌలయ్యకి ఎందుకో? సరే, మేము నిజమే లోకములు ఉన్నాం, మేము తింటున్నాం, మేము తాగుతున్నాం, మేము వ్యభిచారం చేస్తున్నాం. అయినా ఇప్పుడు నా గురించి పౌలయ్యకి ఎందుకో తెలుసా? ఇప్పుడు అసలైన విషయం బయటకు వచ్చేస్తుంది. రండి, ఇదే మొదటి కొరింథీ సంఘంలోనికి రండి. 11వ అధ్యాయం 28వ వచనం. 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తానే పరీక్షించుకోవాలంటున్నాడు. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన అండర్లైన్ చేసుకోండి, ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూడండి, ఎందుకయ్యా నేను చెప్పుతుంటే మీరు వినరు. అరే, మీరు కూడి వచ్చుట కీడికనయ్యా మేలు కదంటే మీరు వినరు. ప్రాణం మీదకి వచ్చేదాకా చూసుకుంటున్నారు. బల్లలో చెయ్యి పెట్టినట, ఎందుకు వరకు స్వస్థత రావట్లేదు? సరే, ఇప్పుడు వర్షాకాలం ఉంది, శీతాకాలం ఉంది, ఎండాకాలం ఉంది, కొన్నిసార్లు కాలాలు పడవి. కానీ ఈ బలహీనమైనటువంటి రోగాలు ఎందుకు పోవట్లేదండి? కారణం ఒకటే, బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే చెప్పనా, నా గురించి నీకెందుకు అని నువ్వు అంటున్నవే, నీ గురించే నాకు కావాలి. నువ్వు చేస్తున్న పని ఏంటంటే అక్కడ పాల్గొంటున్నావు, ఇక్కడ పాల్గొంటున్నావు, అక్కడ చేయబెడుతున్నావు, ఇక్కడ చేయబెడుతున్నావు. దానిని బట్టే నా ప్రభువుకు మీరు రోషము పుట్టించెదరా. రే దేవుని బిడ్డ, హెచ్కెల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12-13 వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12-13 ఒకసారి చదువుకుందామా? దీంట్లో ఏర్పడుతుంది ఎందుకు వీళ్ళు బలహీనులైపోయారు, ఎందుకు వీళ్ళు రోగులైపోయారు, ఇందులో కొంతమంది నిద్రించారట, అనగా చనిపోయారట. ఎందుకు? ఆ బల్లలో పరిశుద్ధమైన బల్లని చూడకుండా వాళ్ళు చేయి పెట్టిరని వాక్యం సెలవిచ్చింది. ఎందుకు ఇది జరుగుతుందంటే ఇర్మియా 30వ అధ్యాయం 12-13 వాక్యం చదువుకుందాం. ఆయననే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనదే, నీ గాయము బాధాకరమైనదే,
అబ్బా, నీ పాపములు విస్తరింపగా నేను నిన్ను శత్రువును కొట్టినట్టు కొట్టెదను. చూడు గొప్ప దోషం. చూడు ప్రియ దేవుని బిడ్డ, నీ పాపములు విస్తరిస్తున్నాయట, అందును బట్టి నిన్ను మొత్తుతున్న వాక్యము సెలవిచ్చింది. నీ వ్యాధి బహు ఘోరమైంది. ఎందుకు నువ్వు కేకలు వేస్తా ఉన్నావు? ఎందుకు రోగము నుంచి నీకు విడుదల కలగట్లేదు? దేవుని వాక్యము సెలవిస్తుంది, యేసు ప్రభుల వారి యొక్క వస్త్రం ముడితే స్వస్థత, ఆయన ఉమ్మి రాకుతే స్వస్థత, ఆయన చూస్తే స్వస్థత. ఇన్ని స్వస్థతలు దొరికితే ఏకంగా ఆయన శరీరములో పాలు పంపులు పొందుకుంటున్నావు, ఆయన రక్తములో పాలు పంపులు పొందుకుంటున్నావు. ఎందుకు నీకు స్వస్థత రావట్లేదు? కారణం తెలుసు నీకు. సంవత్సరానికి 3 సాక్ష్యాలు ఉంటాయి సంఘంలో. ఈ బలహీనమైన సాక్ష్యాలు దాన్ని వదిలిపెట్టు. నాకెందుకు అనకో. దేవుని సేవకునితో నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? అది విడిచిపెట్టి దీంట్లో పాల్గొను. లేదు, ఇది విడిచి అందులోనే ఉండు. ఎటైనా ఒక్క దిక్కే ఉండు, అయితే అటైనా ఉండు, లేదా ఇటైనా ఉండు. 2 పడవల మీద కాలు పెట్టకు బిడ్డ. 2 పడవల మీద కాలు పెడితే నువ్వు అటు పోలేవు, నువ్వు ఇటు పోలేవు. అయితే బైబిల్ సెలవిస్తుంది, నా గురించి ఆయనకెందుకట అంటావా? ఆయన గురించి బైబిల్ సెలవిచ్చింది. ఆయనని ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉండు. ఎందుకు బలహీనత కలుగుతుందంటే, ఆయన బల్లలో మీరు చేయి పెట్టినప్పుడు కూడా మీకు స్వస్థత రావట్లేదు. గల కారణం ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి దోషములను బట్టి అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము సెలవిస్తుంది. సరే, ఇప్పుడు దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకొక మాటను నేను మీకు తెలియజేస్తాను. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28. దాని తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. కొలస్సీలు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఎందుకయ్యా నువ్వు ఇంతగా గద్దిస్తున్నావు? ఎందుకయ్యా సంఘాన్ని ఇంతగా నువ్వు మాట్లాడుతున్నావంటే అక్కడ ఒక మాట చెప్తాడు ఆయన. రండి చూడు, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు, చూడండి, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు. అబ్బాబాబాబా, చూసారా? ఎందుకయ్యా పౌలయ్యా నువ్వు గద్దిస్తున్నావు మేము బల్లలో పాల్గొంటే? నా గురించి నీకెందుకయ్యా అని చెప్పాడు. నీ గురించి నాకు ఎందుకో తెలుసా? నువ్వు చచ్చినాక నా మాట కనుక నీకు నేను తెలియజేయకపోతే, దేవుని మాట, ఆ రోజు ఈ మాట పౌలయ్య గారు మా సంఘములో చెప్పలేడని ఆ రోజు నువ్వు నిలబడి చెప్తావు సాక్ష్యం. అప్పుడు ఉత్తరవాది ఎవరిని పెడతాడు? దేవుని సేవకుని పెడతాడు. ఇప్పుడు సేవకుడు తప్పించుకోలేడు. ఏహెచ్కెల్ అన్న కదా, నువ్వు తప్పించుకో, ఈ మాట ప్రకటించు. అదే మాట ఇప్పుడు పౌలయ్య ప్రకటించి తప్పించుకుంటూ ఏమంటాడంటే, ప్రతి మనుష్యుని, దేవుడిచ్చిన సంఘం ఏదైతే నాకున్నదో ఆయన అంటాడు, దేవుడిచ్చిన ఈ సంఘాన్ని ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట నేను నిలవబెట్టాలంటే ప్రతి మనుషునికి నేను బుద్ధి చెప్పాలి, ప్రతి మనుషుని జ్ఞానముతో నడిపించాలి. ఇదే నా దేవుడు నాకు అప్పగించుండు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటావు? నా గురించి నీకెందుకంటావు? నీ గురించి నాకు ఉన్నదయ్యా, బరువు నా దేవుడు పెట్టాడు. ఒకప్పుడు సౌలుగా జీవించినప్పుడు లోకమైన వ్యసనాలతో తులతూతున్న నన్ను పట్టుకున్నాడయ్యా, నన్ను పౌలుగా బ్రతికించాడయ్యా, 14 సంఘాలు ఇచ్చాడయ్యా, సత్యముడు ప్రకటించమన్నాడయ్యా, జ్ఞానముతో వాక్యము తెలియజేయమన్నాడయ్యా, నీకు బుద్ధి చెప్పమన్నాడయ్యా, నిన్ను ఖండించమన్నాడయ్యా. ఎందుకంటే ఆయన ఒకరోజు వస్తాడు, ఆయన ముందు నిన్ను నిలబెట్టాలని. ఎప్పుడు ఎక్కడ ఆయన నిలబెట్టాలి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. చూడండి, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారాగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. హల్లెలూయా. భూమి మీద ఉండేందుకు రాలేమండి. అందరం కూడా ఒకరోజు ఈ లోకయాత్ర ముగుస్తుంది. ఆ రోజు మనం ఎక్కడికి పోతాం?
సంఘములో ఇన్ని సంవత్సరములు ఉన్నావు, సంఘములో ఏం మాటలు విన్నావు? బుద్ధి చెప్పే మాటలు వద్దు, బుద్ధి చెప్పే మాటలు నాకు అసహ్యమాయను. యెహోవాను ప్రేమించు వారులారా మీ చెడుతనమును అసహ్యించుకొనుడే. ఏం అసహ్యించుకున్నావు చెడుతనమును? నా గురించే మాట్లాడి ఈరోజు పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథములో లేఖనము చూపిస్తున్నా, లేఖనము చూపిస్తే మాట్లాడితే నీకు గిట్టదు. అయినా నా గురించి నీకెందుకంటావా ఇన్ని మాటలు? ఎహెచ్కేలు ఆయనకెందుకు అనుకోలేడు? అయ్యా నన్ను నువ్వు పంపినవయ్యా, నన్ను వాళ్ళకు బోధిస్తున్నాను. దావీదు అనలేడు, నాకెందుకయ్యా అని అంటలేడు. నువ్వు ఏదైతే నాకు ప్రకటించమన్నావో అదే నేను తెలియజేస్తానయ్యా. పౌలయ్య అంటలేడు, నువ్వు ఏదైతే నాకు తెలియజేసినావో అవే నేను తెలియజేస్తానయ్యా. సంగమా, రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాను, బుద్ధి చెప్పి వాక్యము ద్వారా ఖండించి రేపటి రోజున ఆయన రాకల్లో నిన్ను నిలబెడతానికే సేవకుని పాత్ర. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద చాలా మంది సేవకులు అనే వాళ్ళు ఉన్నారండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఇదే అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ మాట చెప్పాడు చదువు. చూడండి అమ్మా, 2:21. చూడు, ఎదుటి వానికి బోధించు నీవు, అబ్బా చూడు, ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నువ్వే బోధించుకొనవా? దొంగిలించవద్దని ప్రకటించుచు నీవు దొంగిలించేదవా? ఇప్పుడు ఎవరంటే బయట కొన్ని సంఘాలు కనపడతాయి మీకు. అయ్య ఇక్కడ గద్దించిండంటే బయటికి వెళ్ళిపోదాం, మనకి ఇంకొకటి సంఘం రెడీగా ఉంది కదా, ఆడు పిలుచులో రెడీగా ఉంటాడు అక్కడ. వాడేంటిది, వానికి దొంగతనం కావాలి. అరే బోధించే నీవు, అరే ఆ సంఘంలో సేవకుడు బోధిస్తే ఎందుకు వాక్యానికి నువ్వు తట్టుకుంటలేవని అడిగినవా? ఇప్పుడు వీడు బోధిస్తాడట, ఆయన పోతాడట. మరి ప్రభు అంటాడు రేపటి రోజున, అరే నువ్వు బోధిస్తున్న బోధకుడివే కదరా, నువ్వు ఆ సంఘం నుంచి ఎట్లా దొంగిలించావు? జవాబుందా నీ దగ్గర? 5 సంవత్సరములు కన్నీళ్ళు విడిచి దుఃఖపడి ఏడిచి ఏడిచి భార్య పిల్లల్ని విడిచిపెట్టి సంఘాన్ని కడితే ఈరోజు ఒకడు వచ్చి సంఘంలోకి వెళ్ళి మనిషిని ఎత్తుకపోతాడా? దొంగవు కాదా నువ్వు? సంఘమా, బైబిల్ సెలవిస్తున్న మాట జ్ఞాపకం చేసుకో. నాకెందుకయ్యా అనకు, నాకే కావాలయ్యా ఈ మాట. యేసయ్య నాకు కావాలయ్యా, నీ రాకడలను ఎత్తబడాలంటే నాయనా ఇన్ని మాటలు నా గురించే మాట్లాడినవయ్యా అన్నాడు. సమరయ స్త్రీ నా గురించి అనుకున్నట్టయితే ఆమెకు రక్షణ వచ్చేది కాదు. సంగమా, వాక్యము నీ కొరకే వస్తుంది, వాక్యము నీ కొరకే వస్తుంది. కానీ ఆ వాక్యము స్వీకరించు. నా గురించి ఆయనకి ఎందుకట అన్నవనుకో, కలస్, నీ జీవితం స్పైల్ అవుతుంది బిడ్డ. వద్దు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా మీ అమ్మ మీ నాన్న ఎన్నో సంవత్సరం నుంచి ప్రార్థన చేశారమ్మా, నేనే సాక్షాత్తు దిగి వచ్చినమ్మా. అమ్మ ఇన్ని రోజులు ఊరోళ్ళు అడిగినా కానీ నాకెందుకు అన్నావు, నీ తల్లి అడిగినా నాకెందుకు అన్నావు, నీ తండ్రి అడిగినా నాకెందుకు అన్నావు? నీతో మాట్లాడుతున్నటువంటి మెస్సయ్యను నేనే. గుండె దడిల్లు అన్నది. తన కుండను, పాపమని కుండాన్ని విడిచిపెట్టింది. కుండని విడిచి ఊర్లోనికి వెళ్ళి ఊరందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది. సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట నేను కాదు, నా దేవుడే నీతో మాట్లాడాడు. ఒకవేళ ఈరోజు నిన్ను నువ్వే సరి చేసుకొని ఈ బలలో చేతి పెడతావా? ఇన్ని రోజులు ఎవరినో ముట్టావు కదా, స్త్రీని ముట్టవు కావచ్చు, పురుషుని ముట్టవు కావచ్చు, కానీ ఈ రోజు నుంచి నేను 2 చేతులు జోడించి చెప్తా, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, స్త్రీ పురుషుని ముట్టకుండుట మేలు, పురుషుడు స్త్రీని ముట్టకుండుట మేలు. పౌలయ్య సంఘానికి వచ్చారు, అయ్యా కుడి వచ్చుట మీరు కీడికేనయ్యా, మేలు కొరకు కాదన్నాడు. నాకెందుకు అని ఆ రోజు కనుక
ఆ కొరింథీ సంఘము నా గురించే మాట్లాడని వారు కనుక ఒప్పుకుంటే బాగుంటుండే. కానీ కొరింథీ సంఘం ఏం చేసిందంటే చివరి వరకట బలహీనులైపోయారట, రోగులైపోయారట, వారు నిద్రించిరి. అంటే పౌలయ్య బోధించలేడా? వాక్యం వినలేరా? విన్నరు. కానీ ఏమైపోయారు? వాళ్ళు నిద్రించిరని వాక్యం సెలవిచ్చింది. అయితే బైబిల్ సెలవిస్తుంది, నా శరీరమును తినే నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతానని వాక్యం సెలవిచ్చింది. నాకు ఎందుకు అని ఈ సమయంలో ఈ స్థలంలో ఎవరైనా అనుకుంటే ఇప్పటి వరకు ఈ సమయంలో నా దేవుడు ఒక అవకాశం నీకు ఇస్తా ఉన్నాడు. ఒప్పుకోలు చేసుకొని బల్లలోనికి రా. ఆయన శరీరం, ఆయన రక్తం నీ కొరకే. దీన్ని తిని త్రాగువాడిని నేను అంత్య దినముల లేపుతానని వాక్యం సెలవిచ్చింది. అంటావా? నా కొరకే ఈరోజు మాట్లాడాడు, నా గురించి ఎందుకు అంటావా? నీ గురించే దేవుని ప్రణాళిక, నీ గురించి ఒక సేవకుని నిలబెట్టుకుంటాడు, నీ గురించి ప్రయాసపడతాడు దేవుడు. ఒక్క ఆత్మను పోగొట్టుకోవడం నా తండ్రికి ఇష్టం లేదు. అందుకే తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 వాక్యం ఈ విధంగా సెలవిస్తుందంటే, నీతిమంతుడైన క్రీస్తు ఆ నీతిమంతులమైన మనలను క్రీస్తు దగ్గరికి నడిపించేందుకు ఆయన శరీర విషయంలో ఒక్కసారి చనిపోయాను. ఎందుకు చనిపోయాడు యేసు ప్రభుల వారు? ఆ నీతిమంతుల మనలను నీతిమంతుడిగా మార్చడానికి నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయం చంపబడి ఆత్మ విషయములో అతడు బ్రతికింపబడని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా గమనించు, నా గురించి ఆయనకెందుకు అనకు. నీ గురించే దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు. నీ కొరకే ఒక సేవకుని నిలబెడతారు ఇక్కడ. ఆయనతోనే దేవుడు నీతో మాట్లాడతాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.